అందరికీ వందనాలండి. దేవుని అత్యున్నతమైనటువంటి నామములో శుభములు, వందనములు తెలియచేస్తూ ఈ కార్యక్రమంనకు మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. మనము అనేక అంశాల ద్వారా రోజు దేవుని యొక్క వాక్యములో బలపడుతూ విశ్వాసులుగా ఎదుగుతున్నటువంటి క్రమములో మనము మన మధ్య కనిపించేటువంటి ప్రపంచము ఎలా ఉందో, కనిపించినటువంటి అదృశ్య లోకం ఉందని, పరలోకం ఉందని, పరదేశం ఉందని, దేవుని రాజ్యం ఉందని, ఆత్మస్వరూపంలో దేవుడు ఉన్నాడని, ఆత్మలుగా సృష్టించబడినటువంటి దేవదూతలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో దేవుడు దేవదూతలను ఎందుకు తయారు చేశాడు, వాటి పనేంటి, ఎందుకు సృష్టించాడు, అవి మానవులకి ఎలా తోడ్పడుతుంది, దేవుడి సృష్టిని మనం పూజించకూడదని దేవదూతల్ని మనం పూజించకూడదు, కానీ అవి కూడా దేవుని సృష్టిలో మనలాంటి భాగమేనని మనం తెలుసుకుందామండి. మనము శరీర సంబంధులుగా శరీరంతో ఉన్నాము. ఆ దేవదూతలు ఆత్మ సంబంధమైనవిగా ఆత్మలుగా ఉన్నట్లు మనం చూస్తాం. మనకి కంటికి కనిపించేటువంటి ప్రపంచము ఒక ఎత్తు అయితే, ఈ లోకంలో మనకి కంటికి కనిపించినటువంటి ప్రపంచం ఇంకోటి ఉందండి. అదే దేవదూతల ప్రపంచం. దేవదూతలు చూడండి, మన కంటికి కనిపించకపోయినా మన ఇంట్లో ఉంటాయి, మన పరిస్థితుల్లో ఉంటాయి, మనం ఆపదల్లో ఉన్నప్పుడు అవి పనిచేస్తూ ఉంటాయి. కానీ అవి కంటికి కనిపించవు. చూడండి, ఉదాహరణకి తల్లి ప్రేమ మన కంటికి కనిపిస్తుందండి, గాలి మనకి కనపడుతుందా? అలాగే దెబ్బ మనకి కనపడుతుందా? కనిపించదు. కానీ అవి చేస్తున్న యాక్షన్ బట్టి, పనిని బట్టి అవి ఉన్నాయి అని మనం విశ్వసిస్తాం, నమ్మకం ఉంచుతాం. అలాగే ప్రతి క్రైస్తవుడి యొక్క విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి మనము బైబిల్ని ఆచరిస్తున్నాం. కాబట్టి మన దేవుడు సృష్టికర్త, నిజజీవం కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన కనిపించేటువంటి ఈ లోకమునే కాదు, అదృశ్య లోకమును కూడా సృష్టించి ఉన్నాడని, అదృశ్య లోకములో దేవదూతలు, కెరూబులు, సెరూబులు ఉన్నవని మనము గ్రహించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే దేవుడు ఆత్మలను సృష్టించాడు, అవి దేవదూతలుగా ఉన్నాయి. అవి మన కంటికి కనపడినప్పటికీ కూడా మన జీవితాల్లో జరిగేటువంటి అనేక పనుల ద్వారా, క్రియల ద్వారా మనకు వచ్చేటువంటి ఆపదల నుండి విడిపించే క్రమాన్ని బట్టి మనము దేవదూతలు ఉన్నాయి అనేటువంటి విషయము మనం నమ్మాలి. వాటికి శరీరాలు లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో వాటిని కూడా అలాగే సృష్టించాడు. మన వంటివే అవి కూడా. దేవదూతలని పూజించాల్సిన అవసరం లేదు, కానీ వాటి యొక్క యాక్షన్, పని అనేది కానీ, వాటి ఉనికి అనేది అసలు ఎలా ఉంటుంది, మన ఇంట్లో దేవదూతలు తిరుగుతున్నారని, దేవుని చిత్తంలో మనం ఉన్నామని, దేవదూతలు మనల్ని సందర్శిస్తున్నాయని, మనకి సహాయం చేస్తున్నాయని దేవుడి దగ్గర నుండి వచ్చేటువంటి సమాచారం, అంటే దేవుడి ఆలోచనలు మనకు తెచ్చే క్రమము అవి చేస్తాయని మనం ఎలా గుర్తుపట్టాలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశంలో మనం ధ్యానం చేసుకుందామండి. బైబిల్ ప్రకారంగా ఈ యొక్క దేవదూతలు, వాటిలో అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. సెరూబులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి, ఇంకా ప్రధాన దూతలు ఉన్నాయి, మిఖాయేలు వంటివి, గాబ్రియేలు దూతలు ఉన్నాయి. ఇలాగా దేవదూతలు ఒక రకం కాదండి, చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారు, మానవులకు అవి ఎలా సహాయం చేస్తాయి అనేటువంటి విషయాలు మనము ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్షుణ్ణముగా, మర్మయుక్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మొదట మరి దేవదూతలు ఎన్ని రకాలని మనం ఆలోచన చేస్తే, కెరూబులండి. మొట్టమొదటిగా కెరూబుల గురించి మనం ఆలోచన చేస్తే, ఈ కెరూబులు దేవుని పరిశుద్ధతను కాపాడుతుంటే, ఈ కెరూబులు ఇవి ఎక్కడ ఉంటాయి అంటే, మరి నిబంధన మందసాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారము.
ఆ నిబంధన మందసం మీద కెరూబులు ఉండటం మనం చూస్తాము. ఈ కెరూబుల యొక్క ఉనికి ఎక్కడ ఉంది బైబిల్ గ్రంథంలో అంటే, ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపం చేసి ఉన్నారో, ఆ పాపం చేసిన తర్వాత వాళ్ళని ఆ తోట నుండి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు మరలా రాకుండా ఏదోను తోటకి కావలి ఉంచాడు దేవుడు. ఎవరిని కావలి ఉంచాడంటే, ఈ యొక్క కెరూబులనే కావలి ఉంచినటువంటి క్రమం మనం అక్కడ చూస్తాం. ఈ కెరూబుల యొక్క పని ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుతూ, కావలి కాస్తూ, ఎదోను తోటకి కావలి కాస్తూ, ఇంకా ఆ మందసం పైన కూడా కెరూబుల యొక్క ఆకారాన్ని వేయమన్నట్లు ఆ కెరూబులకి 4 రెక్కలు ఉన్నట్లు దేవుడు మనకి బైబిల్ ద్వారా రాయించి పెట్టారండి. అలాగే ఇంకొక జాతి, ఇంకొక విధానంలో ఉన్నటువంటి దూతలు ఏంటి అంటే శరాపులు. ఈ శరాపుల యొక్క పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మందసము చుట్టూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ యొక్క దేవుని యొక్క సింహాసనము చుట్టూ అవి కావలి కాస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ యొక్క శరాపుల పని ఏంటంటే, దేవుని సింహాసనం చుట్టూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేసేటువంటి బాధ్యత వాటికి అప్పచెప్పి ఉన్నాడండి దేవుడు. వీటికి మరి 6 రెక్కలు ఉన్నట్లు మనం చూస్తాం. కెరూబులకి 2 రెక్కలు ఉంటే శరాపులకి 6 రెక్కలు ఉంటాయి. అవి దేవుని సింహాసనము చుట్టూ కావలి కాస్తూ ఉంటాయి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి, ఆరాధిస్తూ ఉంటాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడటం మనం చూడవచ్చు. ఇంకా ఇంకొక రకం ఏంటంటే దూతలలో ప్రధాన దూతలండి. ఇవి ప్రత్యేకమైనటువంటి దూతలు. దేవుడు దూతలను వేరువేరుగా ఎందుకు సృష్టించి ఉన్నాడంటే, వాటికి ఉన్నటువంటి పని, బాధ్యత, దేవుడు అప్పచెప్పేటువంటి ఆజ్ఞలు, ఎవరు ఏది చేయాలి అనేటువంటి విషయాలు వాటికి దేవుడు అప్పచెప్పిన క్రమంలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన దూతలు, ఈ ప్రధాన దూతలు కూడా భూమి మీదకి వస్తూ ఉంటే వెళ్తుంటాయి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు తీసుకుని వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రధాన దూతల్లో మిఖాయేలు అనేటువంటి ప్రధాన దూతను మనం చూస్తాం. ఈ మిఖాయేలు అనేటువంటి ప్రధాన దూత ఇశ్రాయేలీలకి సపోర్ట్ చేయటము, అండగా ఉండడము, యుద్ధము చేయటము మనం చూస్తాము. ఈ మిఖాయేలు ప్రధాన దూత ఒకటే ఒక అధ్యాయం ఉన్నటువంటి యూదా గ్రంథంలో కనపడతాడండి. ఎక్కడంటే, మోషే చనిపోయినప్పుడు మోషే యొక్క శవమును ఇవ్వమని సాతానుగాడు దేవుని పైన తిరుగుబాటు చేసిన క్రమంలో సాతానికి మోషే శవాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడలేదండి. ఆ సందర్భంలో సాతానికిని దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రధాన దూతగా ఉన్నటువంటి మిఖాయేలుకును పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే మనకి యూదా పత్రికలో మనకి కనపడుతుంది. ఈ మిఖాయేలు ప్రధాన దూతకి ఆ యొక్క మరి సాతానుకి మోషే శవముతో, దేహముతో ఎందుకు యుద్ధం జరిగిందని మనం ఆలోచన చేస్తే, మోషేని అప్పటికే ఇశ్రాయేల్ ఏమనుకుంటున్నారంటే, ఆ దేవుడు కనపడని దేవుడు, మోషేతో మాట్లాడే దేవుడు, ఆజ్ఞలు ఇచ్చేటువంటి దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు ఎవరో మాకు తెలియదు, కానీ మాకు కనిపిస్తుందల్లా మోషేనే దేవుడుగా ఉన్నాడన్నట్టు మనుషులు, ఆ ఇశ్రాయేలీలు సహాయం పొందుతూ ఏం చేశారంటే మోషేకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి మోషే శవము గనక ఈ సాతానికి ఇచ్చినట్లయితే, లేకపోతే ప్రజలకు కనపడే విధానములో గనక అది ఉంటే గనక ఖచ్చితంగా పూజలు చేస్తూ దేవుడిని చేసేసి దేవుళ్ళలాగా మోషేని ఆరాధించేవాళ్ళు ఆనాడు ఇశ్రాయేల్ జనాంగం. అందుకనే ఆ పర్వతము మీద మోషే శవం ఎక్కడుందో, మోషే సమాధి ఎక్కడుందో, ఎక్కడ చేయబడిందో ఇంతవరకు ఏ మానవుడి కంట పడకుండా దేవుడు మరుగుపరిచేశాడు, రహస్యంగా ఉంచాడు. ఎందుకంటే కారణం ఏంటంటే, ఈ మానవులు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే అతని సమాధికి దండలు వేసి మరి మనకులాగా కొబ్బరికాయలు కొడతారేమోననేది దేవుని ఆలోచన.
అందుకని దేవుడు ఏం చేశాడంటే మోషే యొక్క శవాన్ని దాచిపెట్టేసిన క్రమంలో మిఖాయేలు దూత ఇశ్రాయేలు పక్షాన మరి కొన్ని కొన్ని సందర్భాలు యుద్ధం చేయటం, ఇక్కడ కూడా మోషేతో యుద్ధం చేయటం అనేది మనం చూస్తాము యోధా పత్రికలో. అలాగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవదూతలు కూడా ఉన్నాయి, అవి భూమి మీదకి వస్తూ వెళ్తూ ఉంటాయి. ఇంకొక రకం ఏంటంటేనండి, దేవదూతలలో ప్రధాన దేవదూతల్లో మరి ఈ యొక్క గాబ్రియేలు దూతలు కూడా ఉన్నాయండి. ఆ గాబ్రియేలు దూతలు ఎలాగుంటాయి అంటే మరి ఇవి కూడా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఎంతో తేజవంతంగా ఉంటాయి. అయితే ఈ ప్రధాన దూతలు ఈ యొక్క దూత ఏదైతే ఉందో మనకి గాబ్రియేలు దూత, ఇది మనకి లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 33 వరకు ఉన్నటువంటి వాక్య భాగములో ఈ గాబ్రియేలు దూత మరియ యొద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నువ్వు ధన్యురాలివయ్యావని, భయపడొద్దని చెప్పటము మనం అక్కడ చూస్తాం. లోకరక్షకుడు నీ యొక్క గర్భమున జన్మించబోతున్నాడు, ఆయన నువ్వు స్వయానాన్ని కడుపులో మోయబోతున్నావమ్మా అనేటువంటి విషయాలు చెప్పడానికి గాబ్రియేలు దూత మరియ యొద్దకు వచ్చినటువంటి క్రమం మనం చూస్తాం. ఇలాగా ఈ యొక్క దూతలలో అనేక రకాలు ఉన్నాయి. దేని బాధ్యతను బట్టి అది, దేని పనిని బట్టి అది, ఎక్కడ ఏ దూతలను నియమించాలో, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నివసించే చోట సింహాసనం ఎదుట ఎవరిని పెట్టాలి, భూమి మీదకి ఎవరిని పంపించాలి, మానవులతో ఎలా మాట్లాడాలి అనేటువంటి క్రమంలో దేవుని యొద్ద ఉన్నటువంటి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నట్లు మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 వచనం మనం గమనించినట్లయితే దూతలు 1-2 అండి, కోటాను కోట్ల దూతలు దేవుడు సృష్టించాడు అనేటువంటి విషయము భక్తుడు అక్కడ రాయటం మనం చూస్తాం. ఇవన్నీ కూడా వాటి వాటి పనుల చొప్పున దేవుడు దేని గురించి నియమించి ఉన్నాడో దేవుని ఆజ్ఞలను అవి ఆచరిస్తూ క్రమముగా మరి వాటి పనిని అవి నిర్వహిస్తూ ఉన్నటువంటి విధానం మనం చూస్తాము. ఈ దేవదూతలు ఎలా పనిచేస్తాయి అంటేనండి, ఇప్పటివరకు మనము దేవదూతలు ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించాం. ఎన్ని రకాలు ఉంటాయండి? కెరూబులు, సెరూబులు, ప్రధాన దూతలు, మిఖాయేలు దూత, గాబ్రియేలు దూతలు, ఇలా రకరకాలు ఉంటాయి. అయితే ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, మొదట దేవుణ్ణి స్తుతించటానికి ఈ యొక్క దూతలు పరలోకంలో దేవుని మహిమను కొనియాడటానికి, నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పటానికి ఈ దూతలు నియమించబడిన క్రమం మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క చిత్తాన్ని తీసుకొని వచ్చి ఒక పోస్ట్ లెటర్ లాగా, ఒక సమాచారం లాగా, అంటే ఒక సందేశాన్ని, వర్తమానాన్ని మోసుకొచ్చేటువంటి దేవదూతల్లాగా కూడా ఇవి కనపడుతున్నాయి. దేవుడి దగ్గర నుండి తీసుకొస్తాయి అన్నమాట సమాచారాన్ని. అలా తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో ఆ జవాబు పొందుకున్నటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒకరు కనపడుతున్నారండి. ఎవరంటే ఆయన గాబ్రియేలు దూతతో మాట్లాడినటువంటి దానియేలు మనకి కనపడుతున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 22 నుండి 23 వరకు మనం గమనించినట్లయితే అక్కడ దానియేలుకి దేవుడు దూత ద్వారా సమాచారాన్ని, వర్తమానాన్ని పంపి ఏం చేశాడంటే జవాబు ఇచ్చిన క్రమం మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు పోస్ట్ లెటర్లు కూడా లేవు, ఈమెయిల్స్ వచ్చేసాయి. ఈమెయిల్స్ వచ్చినాయి, ఫోనులు కూడా పోయినాయి. ఇంతకు ముందేమో పోస్ట్లో లెటర్ల రూపంలో వేసేవాళ్ళు, అలాగే ఇంకా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఈమెయిల్స్ వచ్చేసినాయి. ఎక్కడికక్కడికి ఒక విషయం చెప్పాలన్నా, సందేశం పంపాలన్నా, ఎవరైనా చనిపోయారన్నా ఈమెయిల్ పెట్టేస్తున్నారు, ఫోన్లో చెప్పేస్తున్నారు జనాలు. అలాగా పాతకాలంలో ఇవన్నీ లేవు కాబట్టి మరి దానియేలు కాలంలో గాబ్రియేలు దూత వచ్చి దానియేలుకు జవాబిచ్చినటువంటి క్రమం మనం చూస్తాం. ఇంకా అండి చూడండి, కీర్తన గ్రంథం 91:11 ప్రకారము ఈ దేవదూతలు మానవులకి ఎలా ఉపయోగపడతాయి అంటే, మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా మనుషులకి ప్రయాణాల్లో ఆపద ఉందనుకోండి, సడన్గా ఒక ప్రయాణం చేస్తాం మనం, సడన్గా ఏదో వచ్చి గుద్దబోతుంది, లేకపోతే మన మార్గ మధ్యాలన్నింటిలో కూడా వచ్చే ఆపదలు తప్పించడానికి ఈ దేవదూతలు పనిచేస్తాయి అనేటువంటి విషయము దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి.
మనం మార్గమధ్యంలో వెళ్తూ ఉంటాం, ఏదో ఒక ఆపద వస్తుంది, ధృతిలో తప్పిపోయింది, కొంచెంలో పోయింది, లేకపోతే వెనక నుండి నన్ను ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది, ఈ ఆపద నుండి నేను, లేకపోతే ట్రైన్లో నుండి పడిపోయేవాడిని, కారుకి ఎవరైనా గుద్దేసేవాళ్ళు అంటే నీ మార్గ మధ్యములలో అంతా కూడంట ఎవరు తోడుంటారండి? దేవుడు తోడుంటాడు అనేటువంటి విషయము మనము గమనించాలి. మన మార్గాలలో, మన ప్రయాణాలలో, మన గమ్యాలలో ఈ యొక్క దేవదూతల ద్వారా దేవుడు పనిచేస్తాడు. అవి కావలి ఉంటాయి. ఆపదల నుండి విశ్వసించిన బిడ్డల్ని దేవుడు రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఈ యొక్క దేవదూతలు చేసేటువంటి పని ఏంటంటే సాతాను శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి కూడా ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాయండి. ఈ యొక్క దేవదూతలు ఏం చేస్తాయంటే కాపాడుతూ ఉంటాయి. ఈ దేవదూతలు సాతాను తంత్రాల నుండి, సాతాను దుష్టశక్తుల నుండి కూడా ఈ దేవదూతలు మనల్ని కాపాడుతూ ఉంటాయి విశ్వసించామంటే దేవుని. కాబట్టి ఈ దేవదూతలు కాపాడుతున్నాయని, వాటికి మహిమలు ఉన్నాయని, శక్తులు ఉన్నాయని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వదిలేసి దేవదూతల్ని పూజించకూడదు. అవి కూడా మనలాగే సృష్టించబడినవి కాబట్టి వాటి రూపాన్ని బట్టో లేకపోతే దేవదూతలకి నమస్కారం చేసే వాళ్ళంగా మనము ఉండకూడదు. పద్మసు దీపంలో కూడా ప్రకటన గ్రంథంలో ఆ యొక్క యోహాను యొద్దకి దూత వచ్చినప్పుడు యోహాను ఏం చేస్తాడంటే గబగబా కాళ్ళకి మొక్కుతాడు. మొక్కినప్పుడు అంటుంది కదా, నేను కూడా నీలాంటి మనిషినే, నువ్వు అలా చెయ్యొద్దు, మనందరం మొక్కాల్సింది, ప్రార్థన చేయాల్సింది, పూజించాల్సింది, ఆరాధన చేయాల్సింది దేవదేవునికే, కానీ నాకు మాత్రం నమస్కారం చేయొద్దని చెబుతుంది. కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవదూతలు పని చేస్తాయి అని మీ మనసుకు అనిపిస్తే మీరు దేవుణ్ణి వదిలేసి దేవదూతల్ని పూజించకూడదు. అవి కూడా మనలాంటి మరి దేవుని చేతిలో సాధనాలే. కాబట్టి ప్రియులారా, మరి ఇవి ఎలా ఉంటాయి అంటే వీటి యొక్క రూపము అనేది అవసరాన్ని బట్టి అవి ఏం చేస్తాయంటే మనుషుల్లా కూడా మరి ఇతరులకు కనిపించేవిగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనకు అర్థం కాకుండానే, మనకు తెలియకుండానే, మనకి కనిపించకుండానే లైఫ్ అంతా కూడా దేవదూతలు మన జీవితాల్లో పనిచేస్తూనే ఉంటాయండి. ఎలా పనిచేస్తాయి అంటే కంటికి కనపడకపోయినా కూడా మన విషయాలలో మరి దేవుడి ద్వారా మనము గమనించవచ్చు. దేవుడి పని చేస్తున్నాడంటే దేవుని దూతలు మన జీవితాల్లో పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేటువంటి విషయము ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. చూడండి ప్రియులారా, ప్రతి క్షణం కూడా ఆపద సమయాల్లో నుండి ఇవి మనల్ని రక్షించేవిగా ఉంటాయి. దేవదూతలు నీ జీవితంలో పనిచేస్తున్నాయని నీకు ఎలా అర్థం అవుతుందంటే నీ మార్గ మధ్యాలన్నిటిలో కూడా ఇవి తోడుగా ఉంటాయి. 91వ కీర్తన 11 ప్రకారం. ఆ సందర్భంలో మరి దీనికి ఒక వ్యక్తికి మనకి బైబిల్ గ్రంథంలో దేవదూతలు సహాయం చేసినటువంటి క్రమం మనం చూడవచ్చు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 22వ వచనంలో దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు సింహాల నోళ్ళు మూయటానికి దేవదూత అక్కడికి వచ్చింది. అంటే ఆపద నుండి దానియేలు రక్షించడానికి. అంటే వచ్చి దేవదూత వచ్చేసి ఆ యొక్క సింహాలన్నిటినీ సంహరించేసి చంపేలేదు, కానీ వాటి నోర్లు మూసి దానియేలు జోలు రాకుండా రాత్రంతా మరి ఆ దేవదూతలు కావలి ఉండటము, పని చేయటము. అంటే ఆపదలు ఉన్న సమయంలోనండి అవి దేవుని ఆజ్ఞ ప్రకారము విశ్వసించినటువంటి దేవుని బిడ్డలకు సహాయం చేస్తాయి. మరి మార్గ మధ్యాలన్నింటిలో కూడా మనకి అవి సహాయం చేస్తాయండి. అరే ధృతిలో తప్పిపోయింది, ఆ కారు వచ్చి ఈ కారును గుద్దాల్సింది లెక్క, లేకపోతే నేను వెనక్కి పడిపోయేదాన్ని, ఎవరో నన్ను వెనక నుండి పట్టుకున్నట్లు అనిపించింది, ఈ ఆపద, ఈ మార్గంలో, ఈ అడవిలో నేను వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నాను, నాకెవరో తోడున్నట్లు అనిపించింది. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ కూడా దేవదూతల్ని జీవితంలో కనపడకపోయినా కూడా పని చేస్తున్నట్లే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా కీర్తనల గ్రంథం 34:7 ప్రకారంగా
యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండును, ఆయన రక్షించును అంటాడు. అంటే నీ ఒంటరి సమయాల్లోనండి, కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు నేను ఒంటరిగా ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఒక్కడినే వెళ్తున్నాను అనుకుంటాం. ఇంకా ఒక్కడినే పడుకుంటున్నాను, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అనుకుంటాం. ఒంటరిగా ఉన్నటువంటి సమయాల్లోనంట దేవదూతలు మనతో కూడా కావలి ఉంటాయి, తోడు ఉంటాయి, రక్షణ కల్పిస్తాయి అనేటువంటి విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనకి క్లిష్ట పరిస్థితుల్లో, ఆ, మనకి అలిమిగాని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడై ఉండేటువంటి దేవుడుగా మనకి కనిపిస్తున్నాడు. తన దూతల చేత మనల్ని రక్షించే దేవుడుగా మనకి కనిపిస్తున్నాడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఎలీషా, అలాగే ఎలీషా సేవకుడు ఉన్నారు. పెద్ద యుద్ధ తంత్రములతోటి ఎదురున్నటువంటి శత్రువులు మీదకి వచ్చి విరుచుకుపడే సమయంలో ఎలీషా సేవకుడు అంటాడు ప్రవక్తను పట్టుకొని, ఎలీషా గారు వాళ్ళు వచ్చేస్తున్నారండి, మనం చంపేస్తారండి, లేకుంటే శత్రువులు బలంగా ఉన్నారని ఆయనకి చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఎలీషా ఎలీషా సేవకుడితో, పిచ్చోడా నీకు అర్థం కావట్లా, నీ కంటికి ఏం కనపడట్లా, అసలు కొండ చుట్టూ మరి అగ్ని రథాలతోటి ఎన్ని ఎంతమంది ఉన్నారో చూడు, దేవుని సేవకులు, దేవుని దూతలు సైన్యంగా వచ్చి అగ్ని రథముల చేత యుద్ధ రంగంలో దిగటానికి తన చుట్టూ ఎంతమంది కావలి ఉన్నారో చూడమని ఏం చేశాడంటే ఎలీషా ప్రార్థన చేసి తన సేవకుడికి కళ్ళు తెరిపించిన క్రమం మనం చూస్తాం. అప్పటి వరకు అతనికి అర్థం కావట్లేదు, ఎందుకంటే దూతలు ఆత్మ రూపంలో ఉన్నాయి, శరీరాలు ధరించి లేవు కదా. ప్రవక్త ఎలీషా కనపడుతున్నాయి, అవి అతని సేవకుడికి కనపడట్లేదు. అందుకే ఎలీషా ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి ఆ సేవకుడి యొక్క కళ్ళు తెరిపించినప్పుడు అగ్ని రథముల చేత కుప్పలుగా దేవదూతలు వచ్చి యుద్ధానికి సిద్ధపడినటువంటి క్రమము మనం అక్కడ చూస్తాము. అలాగేనండి ఈ యొక్క దేవదూతలు మన జీవితాలలో ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలంటే, మనం చేసే ప్రార్థనలకి కూడా అవి దేవుని దగ్గర నుండి, పరలోకం నుండి జవాబును మోసుకొచ్చేటువంటి దేవదూతలుగా ఉన్నాయండి. అలా దానియేలుకి ఒకసారి జరుగుతుంది. 21 రోజులు ఉపవాసం ఉండి దానియేలు ప్రార్థన చేస్తే గాబ్రియెల్ దూత వచ్చి అంటది, దానియేలు నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో వినపడింది, నువ్వు దేవునికి బహుప్రియుడవి, అయితే నేను రావడానికి మధ్యలో దురాత్మ సమూహాలు ఉన్నాయి, దురాత్మలు సాతానులు అడ్డగించేశాయి, నాతో పోరాడిని, యుద్ధం చేసినాయి, కానీ అవి గెలవలేకపోయినాయి, అందుకే నీకు 21 రోజులు జవాబు ఆలస్యమైంది అనేటువంటి విషయాన్ని చెప్పటం మనం అక్కడ చూస్తాము. అలాగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా వారందరూ దూతలు రక్షణను స్వాస్థ్యంగా పొందుబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేన. అంటే మనకి పరిచారము చేయడానికి కూడా దేవుడు దేవదూతల సేనని పంపిస్తాడు మనం అలసిపోయిన సందర్భంలో. ఇలా మనకి పేతురు చెరసాలలో ఉన్నటువంటి క్రమంలోనండి మనకి కనపడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం నుండి 11 వరకు మనం గమనించినట్లయితే పేతుర్ని చెరసాలలో వేస్తారు, 2 చేతులు సంఖ్యలతో బంధించి ఉంటాయి. ఆ టైంలో దూత వచ్చింది పేతురు గారి ఉన్నటువంటి చెరసాల్లోకి వచ్చి పేతురుని తట్టి లేపి పేతుర్ని విడిపించినటువంటి క్రమము మనం పేతురు విషయంలో కూడా చూడగలుగుతాం. అంటే వేసిన సంఖ్యలు వేసినట్టే ఉన్నాయి, అలాగే ఆ యొక్క ద్వారాలు మూసి ఉన్నాయి, కావలి ద్వారం దగ్గర కావలి వారు కూర్చొనే ఉన్నారు. అలాగా ఉన్న సందర్భంలో అన్ని క్లోజ్ అయి ఉన్న సందర్భంలో దూత వచ్చేసింది చెరసాలలోకి పేతురు గారిని విడిపించడానికి. అలా మన కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా అవి రక్షించడానికి కూడా దూతలు మన యొద్దకు వస్తాయండి. ఇంకా ఎలా వస్తాయి మన యొద్దకి అనంటే అతిథి రూపంలో కూడా వస్తాయండి. దూతలు మన ఇంటికైనా మన జీవితాల్లోకైనా మన చుట్టుపక్కల ఉన్నాయి అనే దానికి సందర్భము సూచన ఏంటంటే
అతిథుల్లా కూడా వస్తాయంట. అలా ఒక్కసారి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం దగ్గరికి వచ్చిన ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము తన గుడారం దగ్గర కూర్చున్నాడు సింధూర వృక్షము దగ్గరలో. అప్పుడు ముగ్గురు దేవదూతలు వచ్చారు. అప్పుడు అబ్రహాము లేత దూడని కట్ చేసి అదే వధించి పిండే పిసికించి శారమ ద్వారా గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. అతిథుల్లాగా కూడా వస్తారు మన ఇంటికి. అందుకే ఎప్పుడైనా మీరు ఎవరైనా అడుక్కునే వాళ్ళు అతిథులుగాను లేకపోతే ఎవరైనా మనల్ని దానం చేయమని వచ్చినప్పుడు లేదు పోపో ఏం ఇవ్వను అని చేదరించుకొని అసహించుకోకూడదు. దేవుడును మరి దేవుని ప్రతినిధులైన దేవదూతలు కూడా ఏ రూపంలో మనల్ని దర్శిస్తాయో, ఏ రూపంలో మన ఇళ్ళకి వస్తాయో, ఏ రూపంలో మన జీవితాల్లో పలకరిస్తాయో మనకు తెలియదండి. అందుకే మనం ఏం చేయాలంటే అతిథి ప్రియులమై ఉండాలి. ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, తోసివేయకూడదు, వాళ్ళని లేమని చెప్పించకూడదు. కొంతమంది ఇంటికి వస్తారనగానే లేరు మేము లేమని అబద్ధం చెప్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమో ఆ అతిథులు దేవుని రూపంలోని ఇంటికి వచ్చారేమో ఎలా తెలుస్తుంది. అందుకే హెబ్రీ పత్రికల 13వ అధ్యాయం 2లో అంటాడు కదా, వారు ఎరుగకనే వారు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు అంటారు. అంటే ఏ మనిషి రూపంలోనైనా రావచ్చు దేవుడు, మరి ఏ రూపంలోనైనా రావచ్చు అనేటువంటి విషయాలు మనం గమనించవచ్చు. ఇంకా మన జీవితాలలో దేవుని యొక్క దూతలు పనిచేస్తున్నాయి అని మనం తెలుసుకునేటువంటి సిమ్టమ్ సూచన ఏంటంటే, కష్టకాలంలో అధైర్యంగా ఉన్న టైంలో అంతా అయిపోయింది, ఇంకేం లేదు, నేను ఏం చేయలేను, పరిస్థితి చేదాటిపోయింది, నా వల్ల కావట్లేదు అనేటువంటి గడియల్లో కూడా అండి దేవుడు తన దూతలను పంపించి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడండి. కొంతమంది అంతా అయిపోయింది నా వల్ల కాదు అనేటువంటి గడియలు వచ్చిన టైంలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఎటు నుండి సహాయం వస్తుందో తెలియదు, అలా వచ్చేస్తుంది అంతే సహాయం. అది మనకి లూకాసు వార్త 22:40లో మనకి కనపడుతుందన్నమాట. ఏంటంటే అది అక్కడ ఉన్న సందర్భము, యేసుక్రీస్తు వారు ఇంకా మరణ పాత్రను స్వీకరించేటువంటి టైము దగ్గర పడింది. గెత్సెమనే తోటకెళ్ళి శిష్యుల్ని కొంచెం దూరంలో ఉంచేసి ఆపేసి కొంచెం దూరం వెళ్ళి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రితో కూడా ఏకాంతంగా ప్రార్థన చేయాలని మోకరించి ఒక రాయి దగ్గర ఎంతో విలిపిస్తూ ఉన్నారు. ఎంత బాధపడుతున్నారంటే యేసయ్య మరణపు పాత్రను స్వీకరించే సమయము ఆసన్నమైన సందర్భంలో తన యొక్క చెమట రక్తమయ్యేంత విధానంలో వేదన, మానసికంగా శారీరకంగా వేదన పడుతూ ఉన్న సందర్భంలో పరలోకము నుండి దేవుని దూత ఆయన యొద్దకు వచ్చిందండి. యేసయ్య కష్టకాలంలో ఉన్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించవా అని అడిగిన సందర్భంలో అండి తను బాధపడుతున్నాడని, మానసికంగా కన్నీరు కారుస్తున్నాడని కుమారుడు తండ్రి ఏం చేస్తాడంటే ఒక దూతను ఆయన యొద్దకు పంపించినప్పుడు ప్రార్థన చేసిన యేసయ్య దూత వచ్చి మాట్లాడినప్పుడు, ధైర్యపరిచినప్పుడు ఆయన ఆ మరణ పాత్రను స్వీకరించుటకు, సిలువ ఎక్కుటకు ఎంతో ధైర్యముగా ముందుకు వెళ్ళినటువంటి క్రమము మనము యేసయ్యలో చూస్తాం. కాబట్టి మనం అధైర్యంగా సమస్యలు ఉన్నప్పుడు, ఇంకేం చేయలేనన్నప్పుడు కూడా దేవుడు తన దూతల ద్వారా మనల్ని బలపరుస్తాడు. అలాగే అపోస్తులైన పౌలుకు కూడా ఈ సందర్భము ఒకటి జరిగిందండి. అపోస్తుల కార్యముల గ్రంథం 27, 23, 24 మనం గమనించినట్లయితే అక్కడ కూడా పౌలు ఓడ బ్రద్దలయ్యి భయపడే సందర్భం. పౌలుకి ప్రయాణాలు ఎక్కువ, సువార్త ప్రకటించడానికి ఈ యొక్క సువార్థికుడుగా ఎన్నో ప్రాంతాలు, అన్య ప్రాంతాలు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి పౌలు గారు పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాలని ప్రయాణం కట్టినప్పుడు ఓడ రద్దలవుతుంది, భయపడిపోతాడు పౌలు.
భయపడిపోయినటువంటి సందర్భంలో దూత వచ్చి చెప్తుంది, పౌలు నువ్వు భయపడొద్దు, ఏం కాదు, నువ్వు బాగానే ఉంటావు అని ఆ, బలపరిచినటువంటి టైం, అధైర్యంగా ఉన్నటువంటి పౌలుని బలపరిచినటువంటి సమయం అక్కడ ఆ దూతల ద్వారా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలలో దేవుని యొక్క దూతలు స్నేహితుల రూపంలోనూ ఇంకా వేరే వ్యక్తుల ద్వారాను పనిచేస్తాడు, దేవుడు తన దూతలను మీ కొరకు పంపిస్తాడు అనేటువంటి విషయము గమనించాలని కోరుకుంటున్నాము. మరి ఇలాగా మీకు మీ జీవితాల్లో కూడా జరుగుతాయండి, మా జీవితాల్లో అనేది కాదు కానీ మీ జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాలలో ఇలా జరుగుతుంది. కాబట్టి మనకి కంటికి కనిపించినటువంటి ప్రపంచం ఒకటి ఉంది అనే విషయం మనం నమ్మాలి. మన కంటికి కనపడే ఆ కుర్చీను, టేబుల్ను, కంప్యూటర్ను నమ్మటం కాదు. కానీ దెబ్బ ఒకటి కొడితే చూడండి, దెబ్బ ఒకటి ఒకటి కొట్టామనుకోండి, దెబ్బ మనకు కనపడదు కానీ నొప్పి తెలుస్తుంది. గాలి బలంగా వేసినప్పుడు గాలి మనకు కనపడదు కానీ చెట్లు ఊగుతున్న దాన్ని బట్టి, సుడులు తిరుగుతున్న దాన్ని బట్టి ఇక్కడ గాలి బాగా వస్తుందని మనం అనుకుంటాం. అలాగే మన జీవితాల్లో కూడా జరిగేటువంటి సంఘటనలను బట్టి ఏం జరుగుతుందంటే, దూతలు దేవుడు ఆజ్ఞాపిస్తే మన జీవితంలో పని చేస్తున్నారు అనేటువంటి విషయము గమనించాలి. సత్యంలో మరి వాక్య సందర్భాలలో కూడా మరి దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాలు ఈ వాక్యం ద్వారా మనం గమనించాలండి. మనకి చూడండి, ఎందరో భక్తుల జీవితాల్లో బైబిల్ గ్రంథాల్లో దూతలు పనిచేసిన క్రమాలు మనం చూస్తాం. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అందుకే కీర్తనల గ్రంథము 34:7 అంటాడు కదా, యెహోవా దూత ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలేండి వారిని రక్షించును. మనము నీ దేవదూతలను కావలి ఉంచు, నీ దేవదూతలను పంపించు, నీ దేవదూతల ద్వారా సమాధానం ఇయ్యి అని మనం ఎన్నో సందర్భాలు మన జీవితాలు కోరుకుంటూ ఉంటాం కదండి. మరి దేవదూతలు దేవుడు కావలి ఉంచాలంటే, పంపించాలంటే మరి నువ్వు దేవుని బిడ్డగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? అది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత సురక్షితంగా చూస్తున్నాడో. సృష్టినే దేవుడు ప్రేమించే దేవుడు అండి. ఇంకా ఆయన పోలికలో ఉన్నటువంటి మానవులైనటువంటి మనల్ని ఆయన కాపాడాడంటారా? చూడండి, మనకి ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఇంకా నువ్వు వేదనలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే బాడీ గార్డ్గా దేవదూతల్ని మనకి పంపించటము. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 12వ మనం గమనించినట్లయితే, నీ పాదాలు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పండుకొందురు అని ఉంది. అంటే దేవదూతలంట మనకి ఏం తగలకుండా కావలి కాస్తూ ఉంటాయంట. చూడండి, మీరు భయంకరమైన అడవిలో వెళ్తున్నారు, ఒంటరితనంలో ఉన్నారు, మీకు ఏం జరగకుండా, అయినా జరుగుతున్నాయి కదా అని కొంతమంది డౌట్ ఉంటుంది. దేవుని విశ్వసించినటువంటి బిడ్డలకి ఏం జరగకుండా ఆయన ఏం చేస్తాడంట, ఒక రాయి అయినా తగలకుండా నీ జీవితానికి తోడుగా, ఒంటరితనంలో అడవి వంటి ప్రాంతాల్లో కూడా దేవుడు తోడు వెళ్తాడు, తోడు ఇస్తాడు అనేటువంటి విషయము మనము గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. హాగరు వెళ్తా ఉంది అరణ్యంలో, తన ద్వారా దూత రూపంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, హాగరు ఎక్కడికి వెళ్తున్నావని. మనం కూడా దేవుని కలుసుకోవాలంటేనండి, ఒంటరితనం అనేది దేవుడిని కలుసుకునే మంచి సమయంగా మనము భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క పేతురు విషయంలో మనం చూసాం. చెరసాలలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మరి తలుపులు తెరిచి మరి ఆయన్ని రక్షించడం మనం చూసాం. పౌలు ఓడ బ్రద్దలైన సందర్భంలో భయపడొద్దని, అంటే ఎప్పుడూ కూడా మన చుట్టూ ఆయన కావలి, ఆయన కంచె ఉంటుందని, దేవదూతల రూపంలో
మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేటువంటి విషయాలు మనం గమనించాలి. దూత రాగానే సమస్యలన్నీ మాయమైపోతాయని మీరు అనుకోవద్దండి. దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి మన జీవితంలో పని చేస్తున్నాడంటే, దూత పని చేయడం స్టార్ట్ చేసిందంటే సమస్యలన్నీ పోతాయని అర్థం కాదు. దూత వచ్చి ఏం చేస్తుందంటే ఆ సమస్యల నుండి ఎలా బయటికి రావాలో మనకు నేర్పిస్తుంది. సింహపు బోన్లో ఉన్నటువంటి దానియేలు యొద్దకు దూత వచ్చినప్పుడు ఆ సింహాలన్నీ చంపేసి దానియేలుని తీసుకుని పైకి వెళ్ళిపోలేదు. ఆ సమస్యలో తోడుగా ఉంటుంది. ఆ సమస్యల నుండి ఎలా బయటికి రావాలో నేర్పిస్తుంది దూత. అది మనం ఈ దూతలు పనిచేసేటువంటి క్రమంలో మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా మన జీవితాలలో కూడా సంఖ్యల వంటి సమస్యలు, వ్యాధులు, బాధలు, అప్పులు, వేదన ఉన్నప్పుడు ప్రార్థించామంటే తన దేవదూతలని మన కొరకు పంపించి మనల్ని ఓదార్చే దేవుడుగా ఉన్నాడు, మనల్ని అక్కరకు చేర్చుకునేవాడుగా ఉన్నాడు, ఆపదల నుండి విడిపించేటువంటి తండ్రిగా ఆయన ఉన్నాడు అనేటువంటి మాట మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కూడా ఈయన మన ఎవరు ఇక్కడ ఏలియా గారు, మొదటి రాజుల గ్రంథంలో ఏలియా బద్రీ వృక్షం క్రింద కూర్చొని తెగ బాధపడిపోతా ఉంటాడు. దేనికి? ఈ ప్రవక్తని యెజబెల్ అనేటువంటి రాణి చంపుతుందని. తెల్లారేసరికి నీ యొక్క తలను నరికి గుమ్మానికి వేలగట్టిస్తాను అని ఆమె శపథం చేసిన దానికి అగ్ని ప్రవక్త ఎన్నో అద్భుతాలు దేవుని పక్షాన చేశాడు. నిజదేవుని పక్షాన పోరాటం చేసినటువంటి ఏలియా ఆమె అలా చెప్పేసరికి ఆయనకున్నటువంటి బలహీన సమయాలలో భయపడిపోయి బదిరీ వృక్షం క్రిందకి వెళ్ళిపోయి అక్కడ అరణ్యంలోకి వెళ్ళిపోయి బదిరీ వృక్షం కింద కూర్చొని బాధపడుతూ మరి నిద్రపోయిన సందర్భంలో చూడండి, దూత అక్కడికి వచ్చింది. దేనికి వచ్చింది? ఏలియాని డిగ్రేడ్ చేసి లేకపోతే ఏలియాని తప్పు పట్టడానికి, ఏలియానికి బుద్ధి చెప్పడానికి రాలేదు. ఏలియా బలహీన సమయంలో ఉన్నాడు కాబట్టి ఏలియాని బలపరచుటకు దూత ఏం చేస్తుందంటే ఆహారాన్ని తెచ్చి ఒక రాయి మీద కూర్చొని ఉండి ఏలియాని లేపి, ఏలియా నువ్వు లే, ఆహారాన్ని తిను, బలపడు, నీ శరీరం చాలా బలహీనంగా ఉంది, లేచి అన్నం తిని కొంచెం తెప్పరిల్లు, బలపడు అని అక్కడికి వచ్చి ఏలియాకి ఆహారం పెట్టినటువంటి దూతలు కూడా ఉన్నాయండి. అలా సమస్యలలో మనల్ని వదిలిపెట్టడానికో లేకపోతే సమస్యలు లేకుండా చేయడానికి రావు. సమస్యలు ఉన్న సందర్భంలో బలపరచడానికి వస్తాయి దేవుని దూతలు అనేటువంటి విషయము ఏలియా ద్వారా మనం చూసాము. అలాగే దానియేలు ద్వారా చూచాము. అలా ఎంతోమంది భక్తుల సందర్భాల్లో. కాబట్టి నువ్వెప్పుడైతే నా వల్ల కాదు, అంతా చేదాటిపోయింది, ఆరోగ్యం ఇంకా లేదు, రేపో ఎల్లుండో అంటున్నారు డాక్టర్స్, లేకపోతే ఈ అప్పుల బాధతో నేను ఈ లోకంలో బ్రతకలేను, ఈ సమస్యలతో నేను చచ్చిపోతాను, లేకపోతే నేను ఇంకా లేదు, రేపు లేదు, బ్రతికే పరిస్థితి లేదు, దినదిన గండం, నూరేళ్ళ ఆయుష్లాగా ఉంది నా పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈ సందర్భంలో దేవుని యొక్క దూతలు నీ కొరకు ఆయన పంపించి నిన్ను కాపాడే దేవుడుగా, నీ పరిస్థితులన్నీ చక్కబెట్టే దేవుడుగా, అనుకూలంగా లేకపోయినా నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు తన దూతల ద్వారా అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఉంది. కాబట్టి ప్రియులారా, మనం నడుస్తున్నప్పుడు మన వెనుకో మన ముందో మన ఇంట్లోనూ మరి దేవుని సేవకులైనటువంటి, దేవుని మాట వినేవారు, దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి దూతలు మన ఇంట్లో ఉన్నట్లు, మనకి కావలి కాస్తున్నట్టు, మనల్ని రక్షిస్తున్నట్లు మనం గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉందండి. కాబట్టి ఈయన మనల్ని కాపాడే దేవుడు అని ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయండి. దేవదూతలు పనిచేసిన కాలం అనేది ఎన్నో రెఫరెన్సులు.
కీర్తన గ్రంథం 103:20 ప్రకారంగా మరి ఆయన బలశాలుగా ఉన్నటువంటి దూతలకి ఆజ్ఞాపిస్తాడని, అలాగే మత్తయి సువార్త 18:10 ప్రకారం అక్కడ కూడా దేవదూతలు ఒక గార్డియన్ ఏంజల్స్ లాగా పనిచేసిన క్రమం మనం చూస్తాము. ఇట్లాగా పేతుర్ని బలపరిచిన క్రమం లూకాసు వార్త 15:10 ప్రకారము మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే మనం మారు మనసు పొందితే కూడా అవి సంతోషించేటువంటి దూతలుగా మనకి కనపడతాయి అనేటువంటి విషయము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సెరూపులు యెషయా గ్రంథం 6:23 ప్రకారము పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడుతూ ఉంటాయి. మరి అలాగే ప్రకటన గ్రంథంలో కూడా సింహాసనం చుట్టూ దేవదూతలు ఉన్నట్లుగా భక్తుడైనటువంటి యోహోను మాట్లాడటం ప్రకటన గ్రంథం 5:11 మనం చూస్తాము. దేవదూతలు మన ఇంట్లో మన చుట్టూ ఉన్నాయని మనకి భౌతికంగా కనపడకపోయినా జరిగే పరిస్థితులను బట్టి మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అసలు దూతలు పనిచేస్తున్నాయి, మన ఇంట్లో ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి, లేకుంటే మనల్ని కావలి కాస్తూ మనల్ని రక్షిస్తున్నాయి అని మనకి ఎలా అర్థమవుతుందంటేనండి, ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ సపోజ్ ఉదాహరణకి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అది గొడవ జరిగే సందర్భంలో గజిబిజి గజిబిజి గందరగోళం అయిపోతూ ఉంది. అంతా అయిన తర్వాత ఏదో తెలియని ఒక ప్రశాంతత అనేది నీకు వస్తుంది. అంటే దేవుడిచ్చే ప్రశాంతత అది. పెద్ద గొడవ గందరగోళం తర్వాత ఒక ప్రశాంతత, ఒక శాంతి, ఒక నెమ్మది అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆ ప్రశాంతతనిచ్చేదే ఈ దేవదూతలు. నీకు కంటికి కనపడకపోవచ్చు, అవి వినపడకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఆ సమస్యలు ఉన్నప్పుడు దేవదూతలు మన దగ్గర ఉన్నాయి అనేటువంటిది మనము గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. గందరగోళ పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఒక పీస్, ఒక మెంటల్ పీస్, ప్రశాంతత ఉంటుంది. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా భయపడరు, ప్రశాంతంగా ఉంటారు. కొంతమంది చిన్న చిన్న కష్టాలకే గందరగోళం అయిపోయి గజిబిజి అయిపోయి ఎదుటి వాళ్ళని కూడా బాధ పెడుతూ టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, దావీదు భక్తుడు కూడా అంటాడు కదా, నా కుడివైపు 10,000 మంది పడినా, నా ఎడమ వైపు 10,000 మంది పడినా కూడా నేను భయపడను ప్రభువా అంటాడు. ఎందుకంటాడు అలాగా? దేవుడు మన హృదయాల్లో ఉంటే అటువంటి ప్రశాంతతే మనకు ఉంటుంది. అలాగే దేవదూతలు మన ఇంట్లో పని చేస్తున్నారనుకో, ఎంత గందరగోళంలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా కూడా ఆయన మరి ప్రశాంతతని, పీస్ని మనకి ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇంకా దేవదూతలు మన ఇంట్లో పనిచేస్తున్నాయి లేకుంటే మనతో ఉన్నాయి అని మనం ఎలా అర్థం చేసుకోవాలంటేనండి, మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పుతాయి, చిన్న చిన్న ప్రమాదాలు కూడా తప్పుతాయి. ఫర్ సపోజ్ మన ఇంట్లో గ్యాస్ ఉంది, గ్యాస్ లీక్ అవుతుంది. అది అలా వెలిగించామంటే లైటర్తో టాప్ అని పేలిపోతుంది. కానీ పేలిపోకుండా మనం గమనించుకొని అన్నీ ఆపేసి తలుపులన్నీ తీసి ఆ గ్యాస్ని బయటకు పంపించామనుకోండి, ఆ ప్రమాదం మనకి తప్పినట్లే. చిన్న చిన్న ఇక షార్ట్ సర్క్యూట్స్ కూడా ఉంటాయి, కరెంటు సర్క్యూట్స్లో. మరి అమ్మో చిన్న ఆపద, పెద్ద ఆపద, అమ్మ కొంచెం ఉంటే ఏదో జరిగిపోయేది అనే సందర్భంలో దేవుడు తప్పిస్తుంటాడు. అంటే ప్రమాదాలు మనం తప్పించుకున్నప్పుడు మనల్ని ఎవరో కాపాడుతున్నటువంటి ఫీలింగ్ మనకు వచ్చిన సందర్భాల్లో మనతో దేవదూతలు ఉన్నట్టు మనకి అర్థం వస్తుంది. ఇంకా చూడండి, మన ఆలోచనలో కూడా దేవదూతలు పనిచేస్తున్నట్టు కూడా మనకు అనిపిస్తుందండి. ఎలాగంటే, నువ్వు నిద్రపోతా ఉన్నావు, నిద్రపోయే టైంలో ఎవరో వచ్చి నిన్ను లేపి ప్రార్థన చేయి అంటారు. సమయానుకూలంగా కాదు కానీ ప్రతికూల టైంలో కానీ ఏదైనా
నీకు తెలియకుండానే, నీకు అవసరం లేకుండానే, నువ్వు సిద్ధపడకుండానే మోకరించేసి ప్రార్థన చేస్తున్నావంటే, అంటే దేవుని దూతలు నీకు చెబుతున్నట్లు అర్థం. దేవుని దూతలు అక్కడ ఉన్నాయని అర్థం. కొన్ని కొన్ని సందర్భాలలో నిద్రలో ఉండే మనం దేవునికి స్తుతి చెప్పుకుంటూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా సమస్యల గురించి అడిగినప్పుడు వాటి గురించి కూడా నిద్రలోనే గోజాడుతూ ఉంటాం. నాకుంది ఆ అనుభవం. నాకు ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా, లేకపోతే నిద్రలో నేను దేవునితో స్తుతి చెప్పుకుంటూ ఉంటాను. అలాంటి సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు, దూతలు మన ఇంట్లో ఉన్నాయి అనే దానికి అది కూడా ఒక సిమ్టమ్ అండి. ఏంటంటే అది మనకు తెలియకుండానే మనం ప్రార్థన చేయడానికి మోకరించేస్తూ ఉంటాం, ప్రార్థనలో ఉంటూ ఉంటాం. ఎక్కువసేపు ప్రార్థన చేయాలనిపిస్తూ ఉంటుంది. మనం సిద్ధపడకపోయినా వెళ్ళి ప్రార్థన చేయి అనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భాల్లో మనతో దూతలు ఉన్నారనేది మనం గమనించుకోవాలి, నమ్మాలి. ఇంకో విషయం ఏంటంటే, దూతల యొక్క ఉనికి అనేది మానవ కళ్ళకి కనిపించదు కానండి, జంతువులు దూతల యొక్క ఉనికిని కనిపెడతాయి. పసిబిడ్డలు కూడా దేవుని యొక్క ఉనికిని, మరి ఆ దూతల యొక్క ఉనికిని, దేవుడు పంపించినటువంటి దూతల యొక్క ఉనికిని పసిబిడ్డలు కనిపెడతారు. జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి, వాటికి చాలా అర్థమైపోతూ ఉంటుంది. పిల్లలు చూడండి, చిన్న పిల్లలు, నెలల పిల్లలు ఏం చేస్తారంటే నిద్రలో, లేకపోతే పైకి చూస్తా నవ్వుకుంటూ ఉంటారు. నిద్రలో నవ్వుకుంటూ ఉంటారు, పైకి చూస్తే నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు అలా నవ్వుతారంటే వాళ్ళకి ఈ అతీత శక్తులు, అంటే అద్భుతమైనటువంటి శక్తులు కలిగినటువంటి ఆ దేవదూతలు, వెలుగుమయమైనటువంటి ఆ దేవదూతలు కనపడుతుంటాయి, వాళ్ళతో మాట్లాడుతుంటారు. అందుకే ఏ పిల్లలకి అలా నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. అలాగా మరి మనం ప్రార్థించేటప్పుడు కూడా దేవదూతలు మనల్ని దర్శించినటువంటి విధానంలో మనం ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అవన్నీ భౌతికంగా కళ్ళ ముందు కనపడకపోయినా ఇవన్నీ ఉన్నాయని ఎలా నమ్ముతామంటే, మనం విశ్వాసం ద్వారా నమ్మాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29లో మనం గమనించినట్లయితే, విశ్వాసాన్ని మనము చూడకనే నమ్మాలండి, చూడకుండానే. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ విశ్వాసం ద్వారా ఈ దేవదూతలు ఉన్నాయని, అదృశ్య లోకం ఉందని, ఆత్మల లోకం ఉందని, ఈ ఆత్మలు భూమి నుండి పైకి కిందకి తిరుగుతూ ఉంటాయని, దేవుని ఆజ్ఞలను, దేవుని విషయాలన్నీ తీసుకొని వచ్చి మనకు చెబుతాయి అనేటువంటి విషయం వాక్యం ద్వారాను, విశ్వాసం ద్వారాను మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ఈ దేవదూతలు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మరి ఎంతగానో వాళ్ళు స్తుతిస్తున్నట్టు, ఆరాధిస్తున్నట్లు ఈ వాక్య భాగం ద్వారా మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉందండి. నీ జీవితంలో దేవదూతలు దేవుడు పనిచేస్తున్నాడని నీకు ఎలా కన్ఫర్మ్ అవుతుందంటే, ఆపదల్లో ఉన్నప్పుడు సడన్గా ఎవరు రక్షించినట్టు, చిన్న చిన్న సమస్యల నుండి విడిపించినట్లు, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దూతలు భూమి మీదకి జవాబు తెచ్చినట్లు, ఇంకా సమస్యల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, నా వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుడు పనిచేయటం దూతల ద్వారా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడిచ్చే వర్తమానాన్ని మనకి తెచ్చి ఇవ్వటము, మనుషులకి సాయం చేయటము, మనుషుల్ని ప్రేమించటం, మనుషుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం, ఓదార్చటము, నిమ్మలపరచటం అనేది ఇవన్నీ కూడా దూతల యొక్క పనులు. ఖాళీగా ఉండవు, కొంతమంది ఖాళీగా ఉంటారు కదండి. అలా కాకుండా ఎంత పనులతో అవి కోటాను కోట్ల దూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి దృశ్యమైనటువంటి లోకాన్ని మనం ఎలా నమ్ముతున్నామో, కనపడేటువంటి కుర్చీలను, బల్లలను, మంచాలని, వీటిని కనపడుతున్నాయి కాబట్టి సాక్ష్యంగా నమ్ముతున్నాము.
విశ్వాసము ద్వారా, క్రీస్తుని నమ్ముట ద్వారా మనము అదృశ్య లోకం ఉందని, ఆత్మల లోకం ఉందని, అదృశ్య దేవుడు మనకి ఒక రాజ్యాన్ని ఉంచాడని, పరలోకమని, అది కంటికి కనిపించదని, ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఈ దేవదూతలను కూడా ఆత్మస్వరూపంలోనే మరి తయారు చేశాడని, చాలా పనిచేస్తుని అనేటువంటి విషయాలు మనము గమనించి నమ్మి విశ్వసించి మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రసంగాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా గనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. నీ బైబిల్ గ్రంథం నుండి దూతలు నాయన అనేక మార్లు, అనేక సందర్భాలలో అనేక మంది వ్యక్తుల యొద్దకు వచ్చి వారిని మానసికంగా, శారీరకంగా బలపరిచిన క్రమము నాయన, యుద్ధము చేసినటువంటి క్రమము నాయన ఈరోజు మేము నేర్చుకొని ఉండగా నా తండ్రి, నీ అదృశ్యమైనటువంటి లోకము ఉన్నదని అయ్యా, దేవదూతలు నాయన పరివారముగా నా తండ్రి మనుషులకు సేవ చేటుకు నీ చేత నియమింపబడిన వారని ఈరోజు స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు నా తండ్రి. అయ్యా, మీ రాజ్యము గొప్పది, మీ రాజ్యం ఉన్నది, ఉన్నవాడను అను దేవుడవు నా తండ్రి. కాబట్టి మేమందరం కూడా నీ రాజ్యమును అయ్యా నిన్ను నమ్మేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, దీవించమని, వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించమని, వారి సమస్యలు, అప్పులు, బాధలను తీసివేయమని నా తండ్రి. ఎవరైతే నాయన బాధలలో, కన్నీరులో, శ్రమలో ఉన్నారో నాయన, మీ దూతలని కావలి ఉంచి పంపించి వారి హృదయాలను నిమ్మలపరచమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.